అయినా సండే హాలిడే వస్తే మండే కాలేజ్కి రావాలనిపించదు. అవునరా బాబు, సండే హాలిడే వస్తే మండే కాలేజ్ రాబుద్ది కాదు. సరే కానీ ఫస్ట్ పీరియడ్ ఏంటి? సరే చూస్తా. ఫాస్ట్గా చూడు, టైం అయిపోతుంది. M3 రా. పొద్దున్నే M3 పీరియడ్ ఏంట్రా? టైం టేబుల్ ఎవర్రా ప్రిపేర్ చేసింది? రే సిఆర్ గారు మెసేజ్ పెట్టాడు రా, అందరినీ సెమినార్ హాల్కి రమ్మని. అవునా, ఎందుకురా? ఏదో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటారు. సర్లే, ఏముంది, M3 క్లాస్ పోయింది కదా, పదండి పోదాం. సరే టైం అయిపోయిందిరా, పదండి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు కిరణ్ సార్. ఇలాంటి బెస్ట్ ఈవెంట్స్ మన కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాను. మన ఇండియాలో చాలా మంది ఎక్స్పైర్ అవుతున్నారు డైలీ. సో హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, యాక్సిడెంట్స్ వల్ల కానీ, స్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో చాలా మంది ఎక్స్పైర్ అవుతున్నారు. ఇలా బ్లడ్ లేకుండా చనిపోతున్న వారిని కాపాడడానికి ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం. నౌ ఐ రిక్వెస్ట్ కిరణ్ సార్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అందరూ ఏంటి మంచి హుషారుగా ఉన్నట్టున్నారు? ఓకే, కమింగ్ టు పాయింట్, టుడేస్ టాపిక్ ఇస్ బ్లడ్ డొనేషన్. ఐ హోప్ మీ అందరికీ బ్లడ్ డొనేషన్ గురించి తెలిసే ఉంటుంది. ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మాకు బ్లడ్ వాల్యూ తెలుసు కాబట్టి మేము బ్లడ్ డొనేట్ చేస్తున్నాం, మన క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. సరే, బ్లడ్ డొనేషన్ గురించి మీకు ఏం తెలుసో మీ వర్డ్స్లో మీరు చెప్పండి. బ్లడ్ ఇస్తే వాళ్ళ లైఫ్ని సేవ్ చేయొచ్చు కదా, అనేది వచ్చాం. ఓకే, గుడ్. మా డాడీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి బ్లడ్ ఇస్తారు సార్. ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయ్యి బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను. ఓకే, నైస్. myself Manoj. I have one question. మనకున్న బ్లడ్ గ్రూప్స్లో AB నెగిటివ్ చాలా రేర్ సార్. నాది AB నెగిటివ్. సపోజ్ ఇప్పుడు కానీ నేను మీకు బ్లడ్ ఇచ్చేస్తే 6 months వరకు నేను ఎవరికి బ్లడ్ ఇవ్వడానికి కుదరదు సార్. అదే టైంలో మా ఫ్యామిలీకి ఏదైనా అయితే నేను బ్లడ్ ఇవ్వకపోతే కుదరదు కదా సార్. నేను మీకే ఎందుకు బ్లడ్ ఇవ్వాలి? ఓకే మనోజ్, నీ క్వశ్చన్ బాగుంది. ఐ టెల్ యూ సింపుల్ అండ్ షార్ట్ స్టోరీ. తర్వాత నీకు అర్థమవుతుంది బ్లడ్ ఇవ్వాలో లేదా. నాన్న ట్రైన్కి లేట్ అవుతుంది, ఫాస్ట్గా రా. వస్తున్నా నాన్న. నిదానంగా ఇరు నాన్న, కంగారేం లేదు, అసలు హెల్మెట్ లేదు. సర్లేనన్నా, నాకు తెలుసు రోడ్డు బాగానే ఉంది, నేను చూస్తూ వెళ్తాను. సైలెంట్ కూర్చో.
బాబు, మీ నాన్నగారికి బ్లడ్ లాస్ చాలా అయింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏవి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ని అరేంజ్ చేయి. మన దగ్గర ఎక్కువ టైం లేదు. The number you are trying to call is currently switched off. Please try again later. సారీ టు సే దిస్, టైంకి బ్లడ్ అనేది మీ డాడీ గారు చనిపోయారు. బ్లడ్ ఉన్న దొరుకుతుంటే ఆ రోజు ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ బతుకుతుంది. ఇలాగ బ్లడ్ ఎందుకు డొనేట్ చేయాలి అనుకోకుండా అందరూ బ్లడ్ డొనేట్ చేస్తే అవసరం ఉన్న కొంతమందినైనా మనం సేవ్ చేయవచ్చు. వాళ్ళ ఫాదర్ చనిపోయారు కదా సార్, మరి ఇప్పుడు అబ్బాయి ఏమయ్యాడు? చెప్పా కదా, ఒక రియల్ స్టోరీ చెప్తాను. ఆ యాక్సిడెంట్లో ఆ అబ్బాయి ఎవరో కాదు, ఆ అబ్బాయి నేనే. చనిపోయింది మా ఫాదర్. మా డాడీలో ఎవరు బ్లడ్ లేకుండా చనిపోకూడదని 10 yearsకి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మన ఇండియాలో ప్రతిరోజు 12,000 మంది కేవలం బ్లడ్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. ఒక పర్సన్కి మినిమం 40% బ్లడ్ లేకపోతే చనిపోతారు. అదే ఒక బ్లడ్ డోనర్ అట్లీస్ట్ 350 ml బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్తో 3 మెంబర్స్ని సేవ్ చేయొచ్చు. మన ఇండియా మొత్తానికి ఎవ్రీడే 29,000 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ అవసరం అవుతుంది. అది రియాలిటీకి వచ్చేసరికి 6,500 మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. అంటే మీరే క్యాల్కులేట్ చేయండి ఎంతమంది చనిపోతున్నారు అనేది. అంటే ఇప్పుడు మనకి 22,500 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ కావాల్సి వస్తుంది. అంటే నియర్లీ 78% ఆఫ్ బ్లడ్ దొరకట్లేదు. అందుకే ఈ 10 yearsలో మన సరౌండింగ్స్లో నాకు తెలిసినంత వరకు ఎవరు బ్లడ్ లేకుండా చనిపోకూడదని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మేమందరినీ సేవ్ చేయలేకపోవచ్చు. ఐ హోప్ అట్లీస్ట్ ఒక్కరికైనా ఈ బ్లడ్ అందుతుంది కదా. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అన్నదానం గొప్పది, వస్త్రదానం గొప్పది అని. కానీ నాకు తెలిసినంత వరకు రక్తదానమే చాలా గొప్పది. అన్నదానం ఒకరి ఆకలిని తీరుస్తుంది, అదే వస్త్రదానం ఒకరి బాడీని కాపాడుతుంది. అదే రక్తదానం చేస్తే ఆ రక్తం వల్ల 3 లైఫ్ సేవ్ చేయవచ్చు. అందుకే నాకు తెలిసినంత వరకు రక్తదానం చాలా గొప్పది. అందుకే డొనేట్ యువర్ బ్లడ్, సేవ్ ఎ లైఫ్.